హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అండి. మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీపావళి కానుకలైతే అందజేస్తున్నారు. అవి ఏంటంటే దీపావళి పండుగ రోజు నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3, అలాగే ఉచిత బస్సు. ఆ రోజు నుంచి బస్సులు కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఉచిత సిలిండర్లు మగవారి పేరు పైన ఉంటే వాళ్ళకి వస్తాయా రావా, అలాగే ఇంకొక అప్డేట్ కూడా ఉందండి. ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా అంటే ఉచితంగా మనకు ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు వాళ్ళకే ఇస్తారని అయితే చెప్తూ ఉన్నారు. అది నిజమేనా? అలాగే దీంతో పాటుగా ఒకరికే 2 సిలిండర్లు ఉన్నా కూడా వాళ్ళకు కూడా వస్తుందా? దీని గురించి మనము పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉచిత బస్ అనేది ఏ విధంగా ప్రయాణం ఉంటుంది, దానికి సంబంధించి కూడా మనం విధి విధానాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా కూడా అందిస్తామని చెప్పారు. అలాగే ఉచిత బస్ కూడా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఉచిత సిలిండర్లు దీనికి సంబంధించి మనకైతే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి. ఈకేవైసీ చేపించుకున్న వాళ్ళకి అప్డేట్ అనేది అవ్వలేదని చెప్పి వారికైతే సిలిండర్ అయితే రాదండి. అయితే దీన్ని ఎక్కడికి వెళ్ళి చేపించుకోవాలి ఏంటనేది తెలుసుకున్నట్లయితే మీరు ఏ గ్యాస్కు సంబంధించి ఏజెన్సీ ఉందో ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి అక్కడికైతే మీరు బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు, అలాగే మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ అనేది తీసుకెళ్ళాలండి. అది తీసుకెళ్తే ముఖ్యంగా ముందు ఈకేవైసీ అనేది చేస్తారు. ఈకేవైసీ అయిన వాళ్ళకు మాత్రమే సిలిండర్లు అయితే వస్తాయండి. అంటే మన సిలిండర్ అనేది మనం తీసుకుంటూ ఉన్నామనేసి అప్డేట్ అన్నమాట. అది మనం సిలిండర్ అనేది తీసుకోకుండా ఆపేసినట్టుగా కాకుండా మనం సిలిండర్ అనేది వాడుతున్నాము అనేసి అప్డేట్ అన్నమాట అది. సో అందుకని మీరు మాత్రం ఈకేవైసీ అనేది ఖచ్చితంగా మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి ఈకేవైసీ చేపించుకోండి. సో ముఖ్యంగా ఇదన్నమాట. నెక్స్ట్ మగవారికి వస్తుందనంటే మగవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదండి. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పింది, కేవలం మహిళలకు సంబంధించి సూపర్ 6 పథకాల్లో మహిళలకు సంబంధించి సూపర్ 6 పథకాల్లో ఇదొకటి అన్నమాట. అయితే ఇది పురుషులకైతే మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం రాదండి. అది ఆడవారి పేరు మీద మార్చుకోవచ్చు అంటే అది నాకు తెలిసి వీలైతే లేదు. బట్ మీరు మార్చుకోవాలి అనుకుంటే ఒకసారి మీ మండలానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి దీన్ని పురుషుల మీద దీన్ని స్త్రీల మీద మార్చుకోవాలి, మా వైఫ్ మీద మార్చుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి మార్చి చూడండి. ఒకవేళ వాళ్ళు మార్చితే మీ గుడ్లకు, ఒకవేళ అలా మార్చలేము అనుకుంటే ఇంక మనం ఏం చేయలేము. మళ్ళీ కూడా మహిళలకు సంబంధించి కొత్త సిలిండర్లు అయితే పెట్టుకొని అప్పుడైతే వస్తుంది అన్నమాట. అయితే దీనికి డబ్బులు మనం ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనం గ్యాస్ సిలిండర్ ఏ విధంగా తీసుకుంటున్నామో అదే విధంగా తీసుకోవాలండి. తీసుకుంటే మనం ఏ విధంగా తీసుకుంటున్నామో అదే విధంగా అయితే తీసుకోవాలి. అయితే మనము డబ్బులు కట్టే సిలిండర్ అయితే తీసుకోవాలండి. డబ్బులు లేకుండా ఉచితంగా అయితే సిలిండర్ ఇవ్వరు. డబ్బులు కట్టే తీసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు మనకు 24 అవర్స్లో మన బ్యాంకు ఖాతాలోకి అయితే పడిపోతాయి. అదనమాట. ఈ గ్యాస్ సిలిండర్ అనేది 4 నెలలకి ఒకసారి అయితే ఇస్తారండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వరు. 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు అయితే ఇస్తారు. ఈ మధ్యలో కనుక మీకు కావాలి అనుకుంటే మీరు డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవచ్చు, ఇంకా ఎన్ని సిలిండర్లు అయినా కూడా. సో ఇంకా మనకు ఉచితంగా కావాలి అనుకుంటే 4 నెలలకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఇదన్నమాట. తర్వాత వచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉచిత సిలిండర్ అండి. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఉచిత సిలిండర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వరు. ఇదన్నమాట. అలాగే 4 వీలర్ ఉన్న వాళ్ళకి లేదు. అలాగే దీంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా లేదు. పంట పొలాలు
5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వారికి కూడా లేదు. సో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. ఇదన్నమాట మనకు ఉచిత సిలిండర్లకు సంబంధించి. ఇది వచ్చేసి దీపావళి పండగ రోజు ప్రతి ఇంటికి కూడా ఉచిత సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట. ఇదేనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఉచిత బస్ గురించి తెలుసుకుందాము. ఉచిత సిలిండర్ల గురించి మీకు ఏదైనా సరే డౌట్ కనుక ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఉచిత బస్సు. ఈ ఉచిత బస్ సౌకర్యం అనేది మహిళలకు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి మహిళకి కూడా, ప్రతి పిల్లలకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఉచితంగా మీరు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి అయితే ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందండి. సో మనకు ప్రభుత్వం 2 విధాలుగా అయితే దీని గురించి కన్ఫ్యూజ్ ఉంది, క్లారిటీ అయితే లేదనమాట. మన జిల్లా వరకే ఉచితంగా పోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. లేదు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా మనమైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంది. 2 విధాలుగా ఉంది. సో అది పూర్తి అప్డేట్ నాకు తెలిసినప్పుడు నేను మళ్ళీ కూడా మీకైతే ఖచ్చితంగా కూడా ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో అయితే మనకు కేవలం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో అనుకోండి. సో మన జిల్లాలో మనం ఎక్కడికి పోయినా సరే మనకు ఉచితంగా కూడా తీసుకెళ్తారు, తీసుకొని వచ్చి అయితే వదిలిపెడతారు. ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా పెద్ద పెద్ద టూర్ బస్సులు, లగ్జరీ, సూపర్ లగ్జరీలు అలాంటివి ఏం కాదండి. సో కేవలం మామూలుగా ఎక్స్ప్రెస్, లగ్జరీ, మామూలు చిన్న చిన్న బస్సులు మాత్రమే, ఒక రకమైన బస్సులు మాత్రమే ఎక్కగలుగుతాము. మరీ పెద్ద పెద్ద వాల్వో బస్సులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కలేమన్నమాట. చిన్న చిన్న రకమైన బస్సులు మాత్రము మనమైతే ఎక్కగలుగుతాం అన్నమాట. ఇదన్నమాట. అయితే దీనికి సంబంధించి ఒక కార్డు అనేది ప్రతి కుటుంబానికి కూడా ఇస్తారు. మీరు సపరేట్గా కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు, లేదా కుటుంబానికి మొత్తం కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీరు సపరేట్గా తీసుకోండి ఆ కార్డు అనేది. ఎందుకంటే ఒక డాటర్, మదరు ఇద్దరు ఉంటారనుకోండి, వాళ్ళిద్దరు ఒక్కొక్క ఊరికి ఇద్దరు ఎక్కడ వెళ్ళాలంటే ఆ కార్డు అనేది కూడా ఇద్దరికి కూడా యూజ్ అవ్వాలి. కాబట్టి అలాంటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరి పాటుకోళ్ళు సపరేట్గా తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఒక్కొక్క బస్సు ఒక్కొక్కరు ఎక్కినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి. ఇదన్నమాట ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు కూడా మనకు దీపావళి కానుక, దీపావళి సందర్భంగా అప్పటి నుంచే ప్రతి మహిళకి కూడా ఈ లోపలే మీకు వెరిఫికేషన్ చేసి ఆ కార్డులు కూడా మీ ఇంటి వద్దకే సచివాలయం వాళ్ళే తెచ్చైతే ఇస్తారు. సచివాలయం వాళ్ళు ఆ కార్డుల్ని మీకైతే అందజేస్తారు. మీరు బస్సు ఎక్కాలంటే, ఉచితంగా ఎక్కాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆ కార్డు అనేది ఉండాలి. ఆ కార్డు అనేది లేకపోతే మీరు డబ్బులు అయితే కట్టాల్సిందే, కానీ ఉచితంగా అయితే ఎక్కలేమన్నమాట. సో ఇదన్నమాట. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఇంక నుంచి ప్రతి నెల కూడా సో ఒక్కొక్క పథకాలు మనకి ఎన్నైతే సూపర్ 6లో భాగంగా ఎన్నైతే ప్రభుత్వం చెప్పిందో మొత్తం కూడా నెలకొకటి చొప్పున ఇంకా మనకు ప్రతి నెల కూడా పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విడుదలైతే చేస్తారండి. ఇదన్నమాట ఇవాళటి వీడియో. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.